లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 15 లోపు కేబినెట్ను విస్తరించాలన్న యోచనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గం రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ ప్రేమ్ సాగర్ రావు, దేవరికొండ ఎమ్మెల్యే బాలునాయక్, మక్తల్ ఎమ్మెల్యే వి శ్రీహరి ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు ఒకరిద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరబోతున్న ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూద్దాం. అంటే సామాజిక సమీకరణాలతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా మంత్రివర్గ విస్తరణలో తోడ్పడతాయి కాబట్టి వాటికి అనుకూలంగా రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుపోతున్నాడు, సామాజిక సమీకరణాలని తర్వాత రాజకీయ సమీకరణాలని రెండింటిని మిక్స్ చేసి ఒక ఫలితానికి అంటే ఒక పర్సన్స్ని ఎన్నుకుంటారా, లేదు అని అంటే పూర్తిగా సామాజిక సమీకరణాలకే కట్టుబడి ఉంటారా, రాజకీయ సమీకరణల సంగతి పక్కకెడతారా, లేకపోతే నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ వలసలను ప్రోత్సహించకుండా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి కేటాయిస్తారా, లేదు అంటే పార్టీ విస్తరణలో భాగంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మళ్ళీ మంత్రి పదవులు కేటాయిస్తారనేది మనం ఆగస్టు 15 వరకు వేచి చూద్దాం. మంత్రివర్గ విస్తరణ తర్వాత పూర్తి స్థాయి మంత్రి వర్గం కూర్పుపై మళ్ళీ ఒక్కొక్క మంత్రి మీద మనం వాళ్ళ సామాజిక వర్గం ఏంది, వాళ్ళ డీటెయిల్స్ ఏంది, వాళ్ళ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారు, వాళ్ళు ఎంత సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళు ఉన్న గతంలో పార్టీకి కానీ వాళ్ళ పూర్తి డీటెయిల్గా డిబేట్ దాని మీద పెట్టుకుందాం. ఎన్నికల కేసుల్లో నిందితులైన నేతలకు భారీ ఊరట లభించింది. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్ రెడ్డిలను జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. కానీ వీరి కదలికపై పోలీసులతో నిఘా ఉంచాలని ఈసీ కోర్టును ఆదేశించింది.